హలో అండి, ఒక డ్రమ్ము హాఫ్ కట్ చేసి అందులో జామ చెట్టు పెట్టాను చూడండి. ఇది గింజలతోటి మొలిచిన జామ చెట్టు అండి, పెద్దది చూడండి. ఇది పెద్దది. ఇందులోనే ఒక తైమాన్ జామ ఉందండి, చిన్న మొక్క. ఇది తైమాన్ జామ అండి. చూడండి మొగ్గలు కూడా వచ్చాయి. ఇది సపరేట్ తైమాన్ జామ అండి. ఇదేమో పెద్దది గింజలతోటి వచ్చిన జామ చెట్టు అండి. చూడండి 5 years అవుతుందండి ఇది పెట్టి, కానీ ఇప్పటి వరకు కాయలు రాలేదు దీనికి. తైమాన్ జామకైతే ఒక కాయ వచ్చిందండి ఒకసారి. పూలు వచ్చి అన్నీ రాలిపోతున్నాయి, పూలు పిందెలు చూడండి. దీంట్లోనే నల్లేరు చూడండి, మొత్తం అంత కింది నుంచి ఎలా ఉందో చూడండి. మీకు అవతల సైడ్ నుంచి కూడా చూపిస్తానండి వీడియోలో. చూడండి అంతా ఎలా పాకిందో. చూసారా అండి, ఇవి మర్రి చెట్టు ఊడల్లాగా వస్తాయండి. దీనికి నల్లేరుకు పెద్దగా అవుతాయండి. చూడండి, మీకు విషయం తెలుసా, కింద అక్కడ చిన్న కొమ్మ పెడితే అక్కడి నుంచి వచ్చేసి ఇలా ఊడల్లాగా వస్తాయి కదా అండి. ఇక ఇలా ఊడల్లాగా వస్తాయి కదండి. ఆ ఊడలే చూడండి ఇవి. ఆ ఊడలతోటి ఇలా ఈ హాఫ్ డ్రమ్ ఉంది కదండి, అందులోకి వచ్చేసిందండి. ఇక అందులోకి వచ్చేసి అందులో భూమిలో పాతుకుపోయి పెద్దగా పెరిగిపోయిందండి అంతా. చూడండి ఈతలకి వచ్చానండి, ఈతల నుంచి చూపిస్తున్నాను. ఈ చెట్టు మొత్తం చూపించాలని. చూడండి ఇదంతా నల్లేరేనండి. అంతా జామ చెట్టు మొత్తం పాకిపోయిందండి. గోడ మీద జామ చెట్టు. దీంతో పచ్చడి చేస్తారండి, నల్లేరుతో పచ్చడి చేస్తారండి. అదే బొక్కలు అంటారు కదండి తెలంగాణలో. ఎముకల నొప్పులకి, కీళ్ళ నొప్పులకి మంచిగా పనిచేస్తుందండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.